హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ అండ్ బియాండ్. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా నేను మీతోటి షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, కొంతమంది కుర్రోళ్ళకి జాబ్ చేయకూడదు, మనం అంతటి సొంత బిజినెస్ చేసుకోవాలని ఒక దృఢమైన ఆలోచనతో ఉంటారు. మనం ఆలోచన బిజినెస్ చేసుకుంటూ మనం డెవలప్ అవుతూ వేరే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళు ఆ దశగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. అది ఆలోచించడంలో తప్పులేదు. ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టి దాని మీద ఫోకస్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అనేది మంచి విషయమే. కాకపోతే ఈ ప్రాసెస్లో వీళ్ళు కొంతమంది కొన్ని భయంకరమైన తప్పులు చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బిజినెస్కిను 20 ఏళ్ల క్రితం ఉన్న బిజినెస్కి ఇప్పటికి చాలా మారిపోయినాయి. అంటే బిజినెస్ స్ట్రాటజీస్ ఇదివరకు ఏంటంటే, బిజినెస్ అంటే జస్ట్ ఎవరన్నా ఏమన్నా ఒక షాప్ పెట్టేవారు. సరిగ్గా కుర్రోళ్ళు ఇంట్లో సరిగ్గా చదవకపోతే ఇది ఏదో ఒక షాప్ పెట్టిచ్చేద్దాంలే, ఏ మెడికల్ షాపో లేకపోతే కిరాణం షాపు ఏదో ఒకటి పెట్టిచ్చేస్తాం, ఇటు పాటికి ఇటు సెటిల్ అయిపోతాడు అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ 15-20 సంవత్సరాలు బట్టి మొత్తం ఈ ట్రెండ్ అండ్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీస్ మొత్తం మారిపోయినాయి. ఎలాగంటే ఏ వస్తువైనా కూడా మనం ఇదివరకు ఏంటంటే ఏదైనా ఒకటి కొనాలంటే దాన్ని సాయంత్రం పూట షాప్కి వెళ్ళి దాన్ని చూసుకొని 1-4 షాపులు తిరిగి చూసి కొనుక్కొని వచ్చే పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలాగే మనకి ఏది కావాలో మనం ఆన్లైన్లో చూస్తున్నాము. దాంట్లో రేట్స్ కంపారిజన్ చేసుకొని దాన్ని మనం ఏది మనకని రివ్యూస్ చూసుకొని ఏది ప్రోడక్ట్ బాగుందని చూసుకొని కొంటున్నాం. సరే, అది పక్కన పెడితే ఏమవుతుందంటే, ఇక్కడ కుర్రోళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారంటే, ఏదో ఒక షాప్ ఖాళీగా ఉంది, మనం వెళ్తున్నాము ఒక మంచి మెయిన్ రోడ్లో ఒక షాపు ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ షాప్ ఖాళీగా ఉంది, ఈ ప్రోడక్ట్ ఇక్కడ అవైలబిలిటీ లేదు, మనం ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటారో ఈ ప్రోడక్ట్ ఇక్కడ అవైలబిలిటీ లేదు, ఒకవేళ ఉన్నా కూడా అంత ఇంకా ఇంకా అవసరం పడుతుంది, ఈ ప్రోడక్ట్కి నెసెసిటీ ఉంది అనే ఉద్దేశంతో అక్కడ షాప్ ఏదో పెట్టాలనుకుంటారు. అంటే నేను చూసినటువంటి అబ్జర్వేషన్లో ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, వీళ్ళు ఎంతసేపు దాంట్లో ఒక పాజిటివ్ యాంగిలే చూస్తారు. ఆ షాప్ పెట్టేస్తాం, మనం విపరీతంగా నడిచిపోతూ ఉంటుంది, అందరూ మనం చాలా బిజీ అయిపోతాం, మన దగ్గర కస్టమర్లు వచ్చేస్తాం అనుకుంటారు. కానీ వాస్తవంగా ఈ ప్రాసెస్లో ఏంటంటే, వీళ్ళు ఇంట్లో వాళ్ళని పాపం ప్రెజర్ చేసి వాళ్ళతోటి డబ్బులు ఖర్చు పెట్టించి, భయంకరంగా డబ్బులు అవి ఖర్చు పెట్టించి, ఇంట్లో వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు పాపం ఎక్కడో అప్పో చేసి ఇక వీళ్ళ బాధ తట్టుకోలేక ఏంటంటే, ఏదో ఒకటి చేస్తే పనులు అడిగి మనం కూడా ఒక దారి చూపించడం అవుతాం కదా అనే ఉద్దేశంతో చేస్తారు పాపం. కానీ యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ షాప్ పెట్టేప్పుడు బోల్డ్ అంత ఇంటీరియర్స్ ఎంత ఖర్చు పెట్టి చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ షాప్ నడిచేది ఉండదు, పాడు ఉండదు, అది అట్లా ఖాళీగా ఉంటుంది, ఈగలు తోలుకుంటా కూర్చోవటం. తర్వాత ఈ కుర్రోళ్ళకి ఫ్రెండ్స్ వస్తుంటారు, వాళ్ళతో కాసేపు టైం పాస్ చేస్తారు. అలా ఎన్నాళ్ళు చేస్తారు? కొంతమంది వాళ్ళు డిపెండ్స్ అపాన్ ది ఎకనామికల్ కెపాసిటీని బట్టి కొంతమంది 6 నెలలు ఉంచుకోగలుగుతారు, సంవత్సరం ఉంచుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఏంటంటే ఇది నడవట్లేదు, ఇక ఊరికి దీనికి జేబులో డబ్బులతో రెంట్ కట్టాల్సి వస్తుంది, కరెంట్ బిల్ కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో అల్టిమేట్గా ఇట్ విల్ ఎండప్ విత్ ఏంటంటే షాప్ తీసేయటం. ఇంకా దానికి ఫర్దర్ ఇంకేముండదు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే, దానికి ఇంటీరియర్స్ కానీ వీటికని ఆ డిపాజిట్ కట్టి బోల్డ్ అంత డబ్బులు లాస్ అయిపోతూ ఉంటారు పాపం. సరే, ఈ ఆల్రెడీ ఫైనాన్షియల్గా వెల్ టు డూ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రోళ్ళు అయితే పర్వాలేదు. ఏంటంటే వాళ్ళకి పోయిన ఎక్స్పీరియన్స్, మనం ఇలా చేసాం, తప్పు ఇలా చేయకూడదు, ఇది మనం వెళ్ళిన డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్, మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ ఎకనామికల్గా కొంచెం స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు, ఈ లేదో కొంచెం కుర్రోళ్ళు దారిలోకి వస్తారులే, వాళ్ళే సెట్ అవుతారు అని చెప్పి కాస్త ఉన్న డబ్బులు బయట నుంచి తెచ్చిన బండి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి పాపం, ఈ కుర్రోడి పరిస్థితి ఏంటి అసలు? ఒక పక్క ఏమో రెంట్లు కట్టుకోవాల్సి వస్తుంది, ఒక పక్క ఏమిటంటే షాప్లో తెచ్చుకొని ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటికి కరెంటు బిల్ కట్టాలి. పైపెచ్చి ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే కమర్షియల్ అనేది ఉందంటే ఒక బోల్డ్ అంత రెంట్ కట్టాల్సి వస్తుంది. తర్వాత కరెంటు బిల్ వేరియేషన్, కరెంటు బిల్ తేడా, డొమెస్టిక్ కమర్షియల్కి తేడా ఉంటుంది, అది మీకు తెలిసిన విషయం. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, బిజినెస్లు చేసి సంపాదించకపోయినా ఓనర్కి అయితే మంత్లీ రెంట్ కట్టాలి. సో అల్టిమేట్గా ఒకవేళ కొద్దో గొప్ప కుర్రోడిగా ఉన్న కొంచెం డబ్బులు ఒకవేళ వచ్చినా కూడా ఆ డబ్బులు ఓనర్కి రెంట్ కట్టడానికి సరిపోతాయి తప్పితే, వీళ్ళు దాని మీద వచ్చే డబ్బులతోటి వీళ్ళు ఏదో సర్వైవ్ అయ్యి సంపాదించే రోజులు పోయినాయండి. ఆ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్ స్ట్రాటజీస్కి ఇప్పటికి పూర్తిగా చేంజ్ అయిపోయింది. మీరు కూడా గమనించండి, దారిలో వెళ్తుంటే మనకి ప్రతి 5 షాపులకి ఒక షాపు టులెట్ ఉంటుంది. ఎందుకంటే నడవట్లేదు, ఎందుకంటే ఎవరు రావట్లా.
ఏదో ఎమర్జెన్సీ ఐటమ్ ఈరోజు అది మనం కొనాలి, ఈరోజు అది మనకు కొనాల్సిందే, అది లేకపోతే మనకు నడవదు అనుకుంటే తప్పితే ఎవరు కూడా ఇట్లాంటి విషయాల్లో వాటికి వేరే విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టడానికి అంత ముందు రావట్లేదు. ఒకవేళ అట్లాంటి పర్పస్ ఏమైనా ఉన్నప్పుడు కూడా దానికి ఆన్‌లైన్ ఈ మన ఈ ఆన్‌లైన్ షాపింగ్ ఉంది కాబట్టి దాన్ని యుటిలైజ్ చేసుకొని దాన్ని ఇప్పుడేముందండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చిన్న సాల్ట్ ప్యాకెటో లేకపోతే ఉప్పు, పప్పు ఏది కావాలన్నా జస్ట్ ఒక్కసారి మనం ఆన్‌లైన్‌లో కొడితే 10 నిమిషాలు మన ఇంటికి తెచ్చిచ్చేస్తున్నాడు. సో, కాబట్టి అదొకటి. రెండోదేంటంటే ఈ సర్ప్లస్ అయిపోయింది. ఏ బిజినెస్ కూడా గ్యాప్ లేదు. గ్యాప్ ఇదివరకేంటంటే బిజినెస్‌లో కొంచెం వాక్యూమ్ గ్యాప్ ఉండేది కాస్త. ఇప్పుడేమైపోయిందంటే ఫిల్ అయిపోయింది. మొత్తం సర్ప్లస్ అయిపోయింది మార్కెట్. కాలనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 షాపులు, 3 షాపులు అవసరం చేత 5, 6 షాపులుంటున్నాయి. అంటే ఒక రూపాయిని ఇదివరకు ఇద్దరు, ముగ్గురు తినేవాళ్ళు ఇప్పుడు 10 మంది తినాల్సొస్తుంది. ఆ 10 మందిలో కూడా ఎవరి దగ్గరైతే ప్రోడక్ట్ క్వాలిటీ రీజనబుల్‌గా ఉంటుందో వాళ్ళ దగ్గర తప్పితే ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు. సో, కాబట్టి ఈ నేపథ్యంలో బిజినెస్ పెట్టి సస్టైన్ అవ్వటం అనేది చాలా కష్టం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడిపోయి ఏదో ఖాళీగా ఉంది షాపు ఇక్కడ పెట్టేస్తే మనం అసలు ఊపేస్తాం అనేది రోజులు పోయినాయి. ఇంకొకటేంటంటే ఈవెన్ చిన్న చిన్న సూపర్ మార్కెట్లు కూడా నడవట్లేదు. మీరు చూడండి చిన్న చిన్న ఏదో పెడతారు. ఒక చిన్న గ్రౌండ్ ఫ్లోర్ తీసుకొని పెడతారు. ఈ మాల్స్ వచ్చేసినాక ఇది రిలయన్స్ స్మార్ట్ అని, కేఎల్ఎన్ వాటిలోకి వెళ్ళి వాటిలో కొనటం అలవాటైన. ఎందుకంటే అందులో 50 కొన్ని చోట్ల కొన్ని ప్రోడక్ట్‌కి 1+1లు ఉంటాయి. 30%, 50% ఆఫర్ ఉంటుంది. మనం అన్నీ కొన్న తర్వాత బిల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంతమంది చూసినా చూడకపోయినా అందులో బిల్ చేసేటట్టు చాలా చాలా ఆఫర్స్, ఆన్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాటిలో కొనటం అలవాటైన ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చి కొనరు. కాబట్టి ఇది ఈ సేల్స్ సైడ్ ఇష్యూ. ఇకపోతే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని వాటిలోకి వెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఏంటంటే ఎక్కడైనా కాంపిటీషన్ పెరిగిపోయిందండి. ఏ ఏ ఏ విషయం అయినా ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ ఒక చోట అది బాగుంది, ఒక చోట ఈ బిజినెస్ బాగుందంటే దాంట్లో 10 మంది ఇదివరకు నలుగురు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎంటర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు 10 మంది, 20 మంది ఎంటర్ అయిపోతారు. అల్టిమేట్‌గా ఇంకొన్ని విషయాలు అయితే పెద్ద పెద్ద బిజినెస్ జెయింట్స్ ఇందులోకి ఎంటర్ అయిపోతారు. కాబట్టి ఇంత పెద్ద కాంపిటీటివ్ మార్కెట్‌లో మనం సస్టైనబుల్ అవ్వాలంటే చాలా కష్టం. ఇంకోటేంటంటే షాపు ఏదో పెడతాం మనం. షాప్ పెడతాం కానీ ఏంటంటే ఆ షాపు పెట్టి ఆ ప్రోడక్ట్ జనరల్‌గా ఒకటే ఆలోచిస్తాం. అరే! ఇక్కడ పెట్టి దొరికే అవైలబిలిటీ ఇక్కడ లేదు కాబట్టి ఇది పెడితే దొరుకుతుంది. కానీ అది ఇంపార్టెంట్ కాదు. అసలు ఆ ప్రోడక్ట్ ఆ ఏరియాకి నెసెసిటీ ఉందా? అక్కడున్న పబ్లిక్‌కి అంత పొటెన్స్ ఉందా? దాని మీద అంత ఖర్చు పెట్టే పీపుల్ ఆ ఏరియాలో ఉన్నారా? అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఏదో మనం ఒక ఐటెమ్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ వచ్చేసేసి కొనేసేయరండి. అక్కడ ఆ క్రౌడ్‌కి అక్కడున్న క్రౌడ్‌కి అది ఎంత మటుకు ఉపయోగపడుతది? వాళ్ళ పర్చేసింగ్ పవర్ ఏంటి? వాళ్ళ పర్చేసింగ్ అంత పర్చేజ్ చేయగలరా? ఈవినింగ్ అయ్యేసరికి షాప్‌కెళ్ళి అంత స్పెండ్ చేయగలరా? ఏదో ఈవినింగ్ పూట అంటే ఏదో స్నాక్స్ అంటే ఏదో కొంటారే గానీ మన బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ టైప్‌లో ఈవినింగ్ పూట ఎళ్ళిపోయి భయంకరంగా డబ్బులు ఖర్చు పెట్టేసే అంత పరిస్థితి ఉండదు. మహా అయితే ఈవినింగ్ ఆకలైనోళ్ళు చిన్న చిన్న స్నాక్స్ అవి కొంటారు గానీ ఏమి కొనరు. పోతే సర్వీస్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే అది ఒకటి బాగుందండి. ఎందుకంటే ఈ టెక్నీషియన్స్‌కి వీళ్ళకి మంచి డిమాండ్ ఉంది సర్వీస్ ఇండస్ట్రీలో. వాళ్ళేంటంటే కొంచెం గనక స్ట్రగుల్ చేసి మార్కెట్‌లో కొంచెం వీళ్ళు పర్వాలేదు బాగా సర్వీస్ చేస్తున్నారు రీజనబుల్ రేట్‌కని అని కొంచెం కాస్త ఫోకస్ చేస్తే వాళ్ళకి బాగుంది. ఎందుకంటే నేను చూసాను కదా బయట మార్కెట్‌లో స్కిల్డ్ వర్కర్స్‌కి వాళ్ళకి డిమాండ్ అయితే నాట్ బ్యాడ్ బానే ఉంది. బట్ ఏంటంటే కొంతమంది కుర్రోళ్ళు ఏదో నా బాధ ఏంటంటే నేను చాలామంది చూసాను. ఈ పెట్టేస్తుంటారు. ఇంటీరియర్స్ చేపిస్తుంటారు. అసలు అనాలోచితం అనమాట. అసలు అబ్సల్యూట్‌లీ బేస్‌లెస్ అనమాట. ఒక రోడ్‌లో కొన్ని రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్‌లో ఏంటంటే అక్కడ ఆగి కూర్చొని లేకపోతే అక్కడికెళ్ళి షాపింగ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ అక్కడ లక్షలు ఖర్చు పెట్టి ఓ పెద్ద డెకరేషన్ చేసి షాపులు పెడతారు. నా స్వయంగా నేను డైలీ తిరిగే ప్రదేశాలు నేను చూసి ఎన్నో గమనించాను. నేను ఎన్నో ఊహించాను కూడా. అరే! ఇది ఇక్కడ ఎందుకు పెడతాడు? ఇక్కడ ఎవడు కొంటాడు? ఎవడొస్తాడు? ఎవడు తింటాడు? ఎవడు కొంటాడు? అనుకున్నవన్నీ కూడా నేను ఊహించినటివన్నీ కూడా అన్నీ కరెక్టే అయినాయి. కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ 6 నెలలు, సంవత్సరాలు ఎత్తేసినోళ్ళే తప్పితే ఎవరు సస్టైన్ అయినోళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ చూడండి ఈవెన్ కంపెనీ ఓన్డ్ షోరూమ్ అవుట్లెట్స్ కూడా కొద్ది రోజులు పెడుతున్నారు. పెట్టిన తర్వాత వాళ్ళేం చేస్తున్నారు? అరే! మనం ఏదో మన షోరూమ్ ఉండాలని పెడుతున్నాం గానీ ఇక్కడ అంత సస్టైనబుల్ రెంట్ కూడా వర్కౌట్ అవ్వట్లేదని తీసేస్తున్నారు. మీరు చూడండి అలాగే మీరు పెద్ద పెద్ద మాల్స్‌కెళ్తే కూడా ఊరికే విండో షాపింగ్ చేస్తారు కానీ ఎవరెళ్లి అందులో కొనేసేయరు. సో, కాబట్టి నేను ఇదేంటంటే ఇది డిస్కరేజ్ చేయటం కాదు గానీయండి. కాకపోతే ఏంటంటే
కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, అంటే ఇప్పుడు అన్ని బిజినెస్‌లు ఏది పెట్టినా నడవదని నేను అనడంలా. కానీ ఏంటంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయం అనేది చాలా వైస్‌గా ఉండాలి. దాని మీద చాలా ప్లాన్డ్‌గా, ఫోకస్డ్‌గా వర్కౌట్ చేయాలి. ఏదో బిజినెస్ షాప్ ఖాళీగా ఉందని షాప్ పెట్టేయటమో, లేకపోతే ఇక్కడ ఈ ప్రోడక్ట్ లేదు కాబట్టి ఇది పెడితే నడిచిపోద్దు అనేది ఉత్తమ మాట. ఎందుకంటే అక్కడ ఆ ప్రోడక్ట్ లేకపోయినా అక్కడ మీరు పెట్టినా కూడా అక్కడ ఉన్న పబ్లిక్ అది డే టు డే అవసరం పడుతుందా? లేకపోతే అంత డబ్బులు పెట్టి ఆ ప్రోడక్ట్ మీద పర్చేజ్ చేయగల కెపాసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను ఇవన్నీ చూసి నేను అరే ఏందిరా బాబు పాపం కొంతమంది నేను చూశాను. పేరెంట్స్ పాపం పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు ఖర్చు పెడతారు. లాస్ట్‌కి పాపం అప్పులు పాలైపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోయి, ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న ప్రెజెంట్ లైఫ్ కంటే ఇంకా కొద్ది 2 మెట్లు దిగేసి దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసుకోవడం పరిస్థితి వస్తది. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మనము ఇంట్లో నుంచి బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఫోన్ తోటి మనం అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి బిగ్ బాస్కెట్లని, జెప్టోలని, అవని, బ్లింకిట్లని వచ్చేసాయి. ఈ గ్రోసరీస్ ఇవన్నీ తీసుకోవాలంటే అయన్నీ జస్ట్ మనం ఒక ఫింగర్ టిప్ చేస్తే 10 మినిట్స్‌లో మనం షాప్‌కెళ్ళి అక్కడ నిల్చొని షాప్ దగ్గర నలుగురు ఎదురుంటే వెయిట్ చేసే టైం లోపల ఇక్కడన్నీ వచ్చేస్తున్నాయి. అది కూడా ఏంటి పెద్ద ఎక్కువ రేట్ ఏం కాదు. కొంచెం రీజనబుల్ మార్జిన్ అంతే. అంతకుమించి ఏం పెద్ద వస్తున్నాయి. అందులో కూడా ఆఫర్స్ ఉన్నాయి. బయట రేట్‌కి దొరుకుతున్నాయి. సో, కాబట్టి ఇప్పుడు కొత్తగా మీరు గమనించండి, ఎన్నో షాపులు టూలెట్లుంటాయి. ఎన్నో షోరూమ్‌లు ఎత్తేసారు. ఎన్నో చిన్న చితక సూపర్ మార్కెట్‌లు ఫస్ట్ హడావుడిగా పెడతారు. తర్వాత నడవక ఎత్తేస్తా ఉంటారు. సో, కాబట్టి బిజినెస్ చేయబోయే ముందు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి దాని మీద వర్కౌట్ చేసి మనం ఇక్కడ ఇది పెట్టి దాని మీద మీరు ఫుల్ టైమ్ ఫోకస్ చేసి చేయగలిగితే మీరు అందులో సస్టైన్ అవుతారు. కానీ ఏదో షాప్ దొరికేసింది అని పెట్టేస్తే జస్ట్ మీకు ఒక అడ్డా మీ ఫ్రెండ్స్‌తో పాటు కూర్చొని కాసేపు టైం పాస్ చేసే అడ్డాలాగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత అది కూడా మెయింటైన్ చేయడం కష్టమైపోద్ది. ఒకవేళ అందులో కొద్దిగా నడిచినా కూడా మీకు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆ వచ్చిన డబ్బులు మీ ఓనర్‌కి మీరు కష్టపడి సంపాదించి మీ ఓనర్‌కి రెంట్‌కి కట్టడానికి సరిపోద్ది తప్పితే మీకు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో, కాబట్టి నా అడ్వైస్ ఏంటంటే నేను నా సజెషను జస్ట్ మీరు ఏదో బ్లైండ్‌గా దిక్కండి. ఉన్న డబ్బులన్నీ పెట్టేసుకొని ఇట్లా ఖర్చు పెట్టి ఇది చేయకుండా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ గీల్స్ వల్ల కూడా చాలా పబ్లిసిటీ దొరుకుతుంది. ఇదివరకు అంత పబ్లిసిటీ లేదు. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకొని కొంతమంది చేస్తున్నారు. అవి ఎంత మటుకు అంటే మార్కెట్‌లో వాళ్ళ ఎంటిటీ అయితే పబ్లిక్‌కి తెలుస్తుంది. అది ఎంత మటుకు తర్వాత సస్టైన్ అవుతుందా లేదా అది అనేది నాకు అంత ఐడియా లేదు. మామూలుగా అయితే మాత్రం ఇది కూడా ఈ సోషల్ మీడియా కూడా మంచి ప్లాట్‌ఫామ్ అయిపోయింది. బిజినెస్ డెవలప్ చేసుకోవడం, బిజినెస్ ప్రమోషన్ మీరు చూస్తున్నారు కదా! ఎన్నో ఉంటాయి ఇలాగా. వాళ్ళు వాట్సాప్‌లో వీటిలో ఇవి రీల్స్‌లో పెడుతున్నారు. బ్రహ్మాండంగా బిజినెస్‌లు కూడా కొన్ని చేస్తున్నారు. బానే చేస్తున్నారు. కాకపోతే అది అందరూ దాన్ని వర్కౌట్ చేసుకోగలుగుతారనేది కూడా కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఏది ఏమైనా కూడా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని మీకు వైబులా కాదా, మీరు పెడితే సస్టైన్ అవుతారా లేదా, ఇది ఒకవేళ మీరు సస్టైన్ కాలేదనుకుంటే మీరు సేఫ్‌గా ఎలా బయటపడగలరు, ఇవన్నీ చూసుకొని దిగండి. ఎందుకంటే ఒక స్టేజ్‌లో ఫైనాన్షియల్‌గా ఎక్స్‌పెరిమెంట్స్ చేసే స్టేజ్ కాదు ఇది. మళ్ళీ దెబ్బతిని తల్లిదండ్రులు పాపం వాళ్ళు ఇబ్బంది పడిపోయి వాళ్ళు బాధపడతారు. మళ్ళీ మీరు బాధపడతారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నేను యూత్‌కి, కుర్రోళ్ళకి నేను చెప్పాలనుకున్న అడ్వైజ్ ఏంటంటే ప్లీజ్ దయచేసి ఆచితూచి వ్యవహరించండి. ఆచితూచి వేసుకొని చేయండి. మీరు సేఫ్‌గా ఉండండి. మీ పేరెంట్స్ సేఫ్‌లో పెట్టండి. ఇక ఇవన్నీ కాకుండా కూడా ఎన్ని చేసినా కూడా పోయినంటే అది మన లక్‌లో కూడా కొంత కలిసి రావాలి. సో, బట్ ఏంటంటే మన వైపు నుంచి మనం చేయాల్సిన విషయం కరెక్ట్‌గా ఉంటే బావుంటుందని నా ఉద్దేశం. థాంక్ యూ.